ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందుతున్నారు. ఇక ఇండిపెండెంట్లు సైతం చాలా చోట్ల ప్రభావం చూపారు. బీజేపీ, బీఆర్ఎస్ సపోర్టర్స్ ఎక్కడా ప్రభావం చూపట్లేదు. ఖమ్మంలో ఉభయక కమ్యూనిస్టులు అక్కడికక్కడ గెలుపొందారు. కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి కదీర్ అందిస్తారు. కదీర్, కౌంటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 192 గ్రామ పంచాయతీలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 152 గ్రామ పంచాయతీలకు ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దాని తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలైన దగ్గర నుంచి కొంత మిశ్రమ స్పందన వచ్చినట్టుగా అనిపించింది. మొదట్లో బీఆర్ఎస్కు సంబంధించిన 1-2 వార్డులు గెలవడంతో ఓ మాజీ మంత్రి అత్యుత్సాహంతో ఒక వాట్సాప్ గ్రూప్ని కూడా క్రియేట్ చేశారు. ఆ ఆనందాన్ని అందరితో పంచుకుందామని చెప్పేసి అనుకున్నారు. కానీ అతనికి ఆదిలోనే హంసపాద ఎదురైంది. మొత్తంగా క్లీన్ స్వీప్. ఏదైతే 15 మండలాలు ఉన్నాయో 15 మండలాల్లో దాదాపుగా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తూ ఉంది. అటు మదిరకు సంబంధించి, అటు వైరా, దాంతోపాటుగా ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 7 మండలాలు, 8 మండలాలు, ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలు, అన్ని మండలాల్లో కూడా కాంగ్రెస్ తన సత్తాను చాటుతూ ఉంది. ఒక్కొక్క చోట భారీ మెజార్టీ నుంచి అతి భారీ మెజార్టీ వాళ్ళు ఓట్లతో ఈరోజు వాళ్ళు గెలుపొందడం జరిగింది. ఒక్కో చోట ఇప్పటికే ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. కొన్ని పెండింగ్లో ఉన్నాయి. కొన్ని పెండింగ్లో ఉన్న వాటిల్లో కూడా చూస్తే దాదాపుగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టుగా ఓటర్లు అందరూ తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అనేక చోట్ల 1-2 మినహా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ హవా తనను కొనసాగిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ పైన అనేక రకాల విమర్శలు కూడా చేస్తూ వచ్చింది. కానీ అలా ఆ విమర్శలకు ఎక్కడ తావివ్వకుండా ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని చెప్పాలి. అయితే ప్రస్తుతం చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా సందడి వాతావరణం అనేది నెలకొని ఉంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా కొన్ని చోట్ల పోటీ చేసి 1-2 వార్డులలో వాళ్ళు కూడా గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తూ ఉందో, ఇప్పుడు సాయంత్రం వరకు చూసుకున్నట్లయితే మొత్తం ఇటు 192లో ఇప్పటికే 20 యునానిమస్ అయ్యాయి. అటు చూస్తే 14 యునానిమస్ అయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. కానీ ఇప్పుడు మొత్తంగా చూస్తే 95% అబోవ్ మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దాంతో ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో కానివ్వండి, కాంగ్రెస్ అభిమానుల్లో, కాంగ్రెస్ నాయకుల్లో, కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత నూతన ఉత్సాహం వస్తుంది. అయితే గ్రామ లెవెల్లో కూడా తమ పార్టీ ఏ విధంగా ఉనికిని కొనసాగిస్తూ ఉంది, తమ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి, వాటిని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు, వాటిని ఎంజాయ్ చేస్తున్నారు అనే దాని గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత కసరత్తు చేస్తూ ఉంది. అయితే యాక్చువల్గా ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ అంటే ఖమ్మం జిల్లాగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ఇక్కడకు వచ్చే ఫలితాలు కూడా కాంగ్రెస్కి అనుకూలంగానే ఉంటాయని చెప్పేసి మొదటి నుంచి భావించిందే. కానీ 1-2 వార్డులలో బీఆర్ఎస్ తన సత్తా కొనసాగించడంతో ఒకసారిగా కొంత వాళ్ళలో ఉత్సాహం అనేది నెలకొంది. కానీ అది కొంత 1-2 వార్డులకి పరిమితమైంది. 1-2 పంచాయతీలు వాళ్ళు గెలుపొందారు. మిగతా అన్ని చోట్ల కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈరోజు సొంతం చేసుకోవడంతో మరింత ఉత్తేజంగా ఈరోజు వాళ్ళు ముందుకు సాగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రాత్రి 10 గంటల తర్వాత కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. స్రవంతి.